రెస్ట్ లో ఉన్నాను. సో ఎవరు ఫీల్ అవ్వకండి, ఒకరికొకరిని లైన్ గా ఇక్కడ కనబడ్డదని లైన్ గా నేనైతే యాడ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి ఒక్కరిని అయితే యాడ్ చేస్తాను. అండ్ కొంచెం వెయిట్ చేయండి. హలో హాయ్ హాయ్ హలో అన్న, బ్రో, హాయ్ హాయ్ బ్రదర్, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను 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 bro. ఎక్కడున్నారన్నా ప్రస్తుతానికి ఇప్పుడు? కొరియాలో. ఐ మీన్ అదే కొరియాలో ఎక్కడ? కొరియాలో ఎక్కడన్నా గ్వాంగ్జూ అని ఒక ప్లేస్ ఉంటుంది బ్రదర్, అక్కడ. గ్వాంగ్జూ అని కొరియాలో ఓకే. డౌన్, లైక్ ఎట్లా అంటే మనకు కర్ణాటక అయితే ఎలా ఉంటుందో మన ఇండియాలో కిందికి లెఫ్ట్ సైడ్, అక్కడ లైక్ ఈ గ్వాంగ్జూ అనేది కొరియా కింద ఉంటది. సో ఇక్కడ ఉన్నాను. అన్న నాకు ఒకటి అర్థం కాదు, అంత దూరం తొక్కడానికి నీకు మోటివేషన్ ఎలా వస్తుంది అన్న? డైలీ మోటివేషన్ అంటే ఒక్కొక్కరికి బద్ధకం అంటే నీరసం వచ్చేస్తుంది కదా, బాడీ అంతా అలసిపోతుంది, నీరసం వచ్చేస్తుంది కదా, అంత లాంగ్ దొక్కుతున్నారు కదా, ఎలా ఓవర్టేక్ చేస్తారా అని. ఎలా అంటే నాకు చాలా ఇష్టము అండ్ కొత్త ప్లేస్కి వెళ్ళడము, కొత్త దాన్ని చూడడము. అండ్ అంటే నా మైండ్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా, ఇంకొక 8 సంవత్సరాలు నువ్వు రైడే చేయాలరా, ఇది స్టార్టింగ్ మాత్రమే, సో ఇంకా చాలా ఉంది దూరం ప్రయాణించాల్సింది అని చెప్పేసి అయితే ఒక ప్రిపేర్ చేసి పెట్టుకున్నావురా. సో దట్ ఎవ్రీడే లైక్ లేచిన ప్రతి రోజు పొద్దున్నే నేను అనుకుంటాను, ఇవాళ ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటే. ఒక్కటేసారి ఇండియా నుండి ఆస్ట్రేలియా అంటే భయమే అనిపిస్తుంది, కానీ ఇండియా నుండి మెల్లిమెల్లిగా రోజు కొంచెం 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 దూరం వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఎంత దూరం అయినా అందుకుంటామంటారుగా. సో అట్లా చిన్న మోటివేషన్ తెచ్చుకుంటూ చిన్న చిన్న టార్గెట్స్ పెడుతూ వాటిని అచీవ్ చేసుకుంటూ, ఆ అచీవ్ చేసుకున్న టార్గెట్స్ ని మోటివేషన్ గా తీసుకొని ఆ పెద్ద టార్గెట్ వైపు ప్రయాణించడమే. ఓకే ఓకే, అంటే డైలీ ఒక చిన్న టార్గెట్ పెట్టుకుంటారు, దాని అదే పెద్ద టార్గెట్ కింద అయిపోతుంది అనమాట. మాకు కనిపించేది ఏంటంటే ఆ పెద్ద టార్గెట్ కనిపిస్తుంది, చిన్న టార్గెట్స్ ఏం కనిపించట్లేదు. చిన్న టార్గెట్ అచీవ్ చేసుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో దట్ ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇంకా ముందుకు వెళ్ళిపోవడం. ఓకే 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 బ్రో, ఫోన్ చేశారా? తిన్నారా అన్న? తిన్నాను, ఏవో తిన్నాను కొంచెం. ఇంకా ఆల్రెడీ టైం 4 అవుతుంది ఈవినింగ్. బ్రో ఇక్కడ 12 అవుతుంది బ్రో, నేను కోనసీమ నుంచి. తెలుసు తెలుసు అమలాపురం. గోదావరి. అమలాపురం ఆంధ్ర. ఇంకేం బ్రో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి, ఇప్పుడు కొరియా తర్వాత? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా వెళ్తారు అంటే కొరియా నుంచి షిప్ ద్వారా వెళ్ళి ఆస్ట్రేలియాలో మళ్ళీ డ్రైవ్ చేస్తారు? కొరియా నుండి ఆస్ట్రేలియాకి డైరెక్ట్ ఫ్లైట్. సో ఫ్లైట్ వెళ్ళిన తర్వాత ఆస్ట్రేలియాలో ల్యాండ్ అవుతాం. ఆస్ట్రేలియా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. అది సెకండ్ కాంటినెంట్ అవుద్ది మనకు. అండ్ అది వచ్చేసి భూమితో ఎక్కడ కనెక్ట్ ఉండదు కాబట్టి ఫ్లైట్ లేదా మనము దాని ద్వారా తీసుకోవాలి. అంటే ఆస్ట్రేలియా అంటే మా ఎడారి కదా బ్రో, మరి ఎలా? అలా ఏం లేదు, ఆస్ట్రేలియా కూడా ల్యాండ్స్కేప్ అన్ని ఉన్నాయి. ఎడారి ఉంది, గ్రీనరీ ఉంది, ఐలాండ్స్ ఉన్నాయి. ల్యాండ్స్కేప్ నేను ఎడారి సైడ్ కాకుండా నాకు ఇచ్చే 3 months వీసా ఒకవేళ వస్తే సీ సైడ్ రైడ్ చేసుకుంటే వస్తాను. ఇంకా వీసా రాలేదా మీకు? వీసా రాలేదు. అంటే వీసాకి ఏమన్నా పర్టికులర్ గా రిక్వైర్మెంట్ ఉంటాయన్నా? అవును, చాలా ఉంటాయి. చూస్తారు, వాళ్ళ ఇన్కమ్ చూస్తారు, అండ్ ఏం పని చేస్తున్నావు చూస్తారు, ఇండియా నుండి మళ్ళీ వెళ్తా వాళ్ళు దాన్ని చూస్తారు. చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఇంతవరకు ఎన్ని రైడ్లు చేసినావు, ఏ కంట్రీలో ఎన్ని రోజులు ఉన్నావు, ఎక్కడైనా కంట్రీలలో ఏమైనా క్రైమ్ చేసినావా, ఎక్కడైనా ఓవర్ స్టే చేసినావా, ఏమైనా వేరే దేశాల వీసాలు ఏమైనా రిజెక్ట్ అయినాయి, రిజెక్ట్ అయితే రీజన్ ఏంటిది, వాళ్ళు కొన్ని వందలు చూసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇండియాకి వెళ్ళడానికి నీ దగ్గర ప్రూఫ్ అంటే నీకు ఏంటి ఉన్నది స్ట్రాంగ్ ఇండియాలో, సో నువ్వు వెళ్తావా, ఇక్కడికే వచ్చి సెటిల్ అవుతావా అని చెప్పేసి ప్రతి ఒక్కటి చూసి తర్వాత వాళ్ళకు సాటిస్ఫై అయితే అప్పుడు మాత్రమే వాళ్ళు ఇస్తారు. అంతా ఉంటుందా లీగల్ గా? అండ్ ఇంకొకటి, ఎవరినైతే నెక్స్ట్ లైవ్ లో యాడ్ చేస్తున్నావో వాళ్ళందరూ క్వశ్చన్స్ అయితే లైక్ ఏమన్నా అడగాలనుకుంటే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో నేను యాడ్ చేస్తుంటా మెల్లమెల్లగా. అవును బ్రో, ఇవన్నీ చేస్తారు. ఓకే బ్రో, అంటే ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా. ఓకే ఓకే బ్రో. సో నెక్స్ట్ ఎవరు? సో సతీష్. హలో, హాయ్ బ్రో.